ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. కొంచెం కొంచెంగా నేటి ధ్యానం కొరకు నిర్గమాకాండము 23వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. ప్రియులారా, చదవబడిన ఈ లేఖన భాగమునందు ఇశ్రాయేలీలు అరణ్యములో ఉండగానే దేవుడు వారికి వాగ్దాన దేశమును గూర్చి చేసిన వాగ్దానం ఇది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అభివృద్ధి పొందు వరకు ఆ దేశములో ఉన్న హివ్వీయులను, హిత్తీయులను, కానానీయులను క్రమక్రమముగా వెళ్ళగొట్టేదను అని చెబుతూ ఉన్నాడు. ఈ వచనము వాడుక భాషలో ఇలా ఉంటది: మీరు అభివృద్ధి పొంది ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునే వరకు మీ ఎదుట నుండి వాళ్ళను కొంచెం కొంచెముగా వెళ్ళగొట్టి వేస్తాను. అనేక సార్లు మనము స్వస్థత కొరకు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు వెంటనే సంపూర్ణ విడుదలను పొందుకుంటాం. ఎందుకంటే యేసు ప్రభువారు మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవన్నీ మీరు పొందుకుంటారు అని వాగ్దానం చేశాడు. కనుక ఆ ప్రభువుని వాగ్దానము ద్వారా మనం అడిగే స్వస్థతను పొందుకుంటాం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో ఆత్మ ద్వారా స్వస్థపరచు వరమును దేవుడు మనకిస్తాడు. ఆ వరము ద్వారా రోగులను మనము సంపూర్ణంగా స్వస్థపరచగలము. మనము ఆయన నామమున కూడుకున్నప్పుడు ఆయన మనతో ఉంటారు. మనము చేసే ప్రార్థనల ద్వారా, ఆరాధన ద్వారా అభిషేకం ప్రవహించి అనేకుల ఆనందానికి, విడుదలకు కారణమవుతుంది. అయితే కొన్నిసార్లు మనకు కొంచెం కొంచెంగా స్వస్థత కలుగుతుంది. అనగా మనము క్రమక్రమముగా కోలుకుంటాము. బెత్సయిదాలోని గుడ్డివాని విషయములో యేసు ఒకేసారి స్వస్థపరచకుండా కొంచెం కొంచెంగా స్వస్థపరిచాడు. మొదటిసారి ఆ గుడ్డివానిపై యేసు చేతులుంచినప్పుడు అతనికి కొంచెం స్వస్థత వచ్చింది. అప్పుడు అతడు మనుష్యులను చెట్ల వల్లే చూచాడు. తరువాత ఆయన మరలా చేతులుంచినప్పుడు అప్పుడు సమస్తము కుదర్చబడి తేటగా చూశాడు. ప్రియులారా, యేసు ప్రభువారు కొంచెం కొంచెంగా స్వస్థపరిచిన సందర్భానికి ఇది ఒక ఉదాహరణ. మన జీవితంలో కూడా కొన్నిసార్లు స్వస్థత కొంచెం కొంచెంగా జరుగుతూ ఉంటది. చదవబడిన లేఖన భాగంలో కానానీయులను దేవుడు ఒకేసారి వెళ్ళగొట్టకుండా కొంచెం కొంచెంగా వెళ్ళగొడతానని వాగ్దానం చేశాడు. ఇది మన ఆశలకు, ఆలోచనలకు భిన్నంగా ఉండొచ్చు, కానీ దేవుని పద్ధతులలో ఇది ఒకటి. ఇప్పుడు మనలో నుండి చెడు అలవాట్లు అనే కానానీయులు, హివ్వీయులు, హిత్తీయులు అనే జబ్బులు ఒకేసారి మనలో నుండి బయటకు వెళ్ళకపోవచ్చు, కానీ తప్పకుండా వెళ్తాయి. అవి ఒక్కొక్కటిగా బయటకు వెళ్తాయి. మనము అంతవరకు నిరీక్షణతోనూ విశ్వాసముతోనూ ఎదురు చూడాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని పౌలు రాస్తున్నాడు. పట్టుదల ఎప్పుడు అవసరం? మొదటి ప్రయత్నంలో ఏదైనా పని జరగకపోతే రెండవసారి ప్రయత్నం చేస్తాం. అప్పుడు జరగకపోతే మూడవసారి ప్రయత్నం చేస్తాం. ఆ పని జరిగేంత వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడే అది పట్టుదల అవుతుంది. స్వస్థత విషయంలో కూడా అంతే, విడుదల విషయంలో కూడా అంతే. నీ భర్త మారాలని, నీ పిల్లలు మారాలని ఒకసారి మీరు ప్రార్థన చేసి ఊరుకోకూడదు. వారు విడుదల పొందేంత వరకు పట్టుదల కలిగి విడువక ప్రార్థన చెయ్యాలి. లూకాసు సువార్త 18వ అధ్యాయములో యేసు ప్రభువారు విసుగక నిత్యము ప్రార్థన చెయ్యాలని మనకు సూచించారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ ప్రార్థనకు వెంటనే సంపూర్ణ విడుదల రాకపోవచ్చు. అయితే కొంచెం కొంచెంగా దేవుడు విడుదల చేస్తాడు. సంపూర్ణ విడుదల వచ్చే వరకు నీవు నీ ప్రార్థనను ఆపవద్దు, నీ ప్రయత్నాన్ని విరమించుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ విధానాల్లో కొంచెం కొంచెంగా విడుదల చేసే విధానాన్ని గురించి ఈ వర్తమానంలో నేర్చుకున్నాం. కొంతమందికి తక్షణమే సంపూర్ణ విడుదల వస్తుంది, కొంతమందికి కొంచెం కొంచెంగా వస్తుంది. ఏదేమైనప్పటికీ నీవు విడుదల చేసే దేవుడవు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు వారి ప్రార్థన అవసరతల విషయములలో పట్టుదల కలిగి ప్రార్థించి సంపూర్ణ విడుదల పొందుకున్నటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.